హాయ్ వ్యూయర్స్, మనము ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి చెమట వాసనతోటి బాధపడే వాళ్ళందరికీ ఒక బెస్ట్ టిప్స్ చెప్తాను. హోమియోపతిలో ఎక్స్ట్రార్డ్ అని మెడిసిన్స్ ఉన్నాయి. ఎవరికైతే చెమట కుళ్ళిపోయిన వాసన వస్తుందో వాళ్ళకి సోరినం అనే ఒక మెడిసిన్ ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. ఇంకొకటి, మన ఇంట్లో ఏమైనా వండినప్పుడు కాలిపోయినట్టు అనిపిస్తుంది కదా, మాడుతుంది అని అంటారు చూసిందా, అలాంటి వాసన వచ్చిందనుకో చెమట ద్వారా, వాళ్ళకి సల్ఫర్ అనే మెడిసిన్ ఒకటి మంచిగా పనిచేస్తుంది. మూడోది, ఎవరికైతే స్వీట్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ వాళ్ళ చెమటల ఏంటంటే పండ్ల వాసనో లేకపోతే స్వీట్ వాసన లాగా అనిపిస్తుందో వాళ్ళకి యాసిడ్ ఫాస్ అనే మెడిసిన్ ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. ఇంకో కొంతమందిలో ఏంటి అని అంటే అల్లం వెల్లుల్లి వాసన, చెమట వాసన ఎట్లుంటుందంటే అల్లం వెల్లుల్లి లాగా అనిపిస్తుంది, వాళ్ళకి సూజా అనే మెడిసిన్ ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. కొంతమందిలో చెమట వాసన ఎట్లా ఉంటుంది అంటే చేపల మార్కెట్ పోయినప్పుడు చేపల వాసన ఎట్లా వస్తుంది, అట్లా చేపల వాసన లాగా వస్తుంది అని అంటే వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, మెడోరినం అనే మెడిసిన్ ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. ఇంకొకటి, లావుగా ఉండి ఎవరికైతే వాసన స్వెట్ ఎట్లా ఉంటుందంటే ఈ మెడ చుట్టూ వెన్ను చుట్టూ వెనకాల ఎక్కువ ఉంటుందో వాళ్ళకి క్యాల్కేరియా కార్బ్ అనే మెడిసిన్ ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. ఇంకొకటి, కొంతమందిలో చెమట వాసన ఎట్లా వస్తుంది అని అంటే అమోనియా లైక్ స్మెల్ అని అంటారు, అంటే మూత్రం పోయినప్పుడు ఎలాంటి వాసన వస్తుంది, అలాంటి వారికి బెంజోయిక్ యాసిడ్ అనే మెడిసిన్ ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. ఇంకా రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఎవరికైతే చెమట వాసనతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మా నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్. థ్యాంక్ యూ.